హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 61 కి అయితే అందరూ స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే జూలై 4, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి టెక్ న్యూస్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, టెక్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ నాకు చేయడానికి కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. జస్ట్ మీరైతే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను చూసుకున్నాం మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్లో రీసెంట్గా మెటా ఏ అయితే తీసుకొచ్చారు. ఈ మెటా ఏలో మనకి కావాల్సిన ఇంపార్టెంట్ ఫీచర్ అయితే ఒకటి లేదు. అదేంటంటే చాలా మంది ఈ ఫీచర్ కోసం వెయిట్ చేశారు, కానీ ఈ ఫీచర్ అయితే మెటా ఏలో ఇప్పుడు వరకు అయితే లేదు. ఇంతకీ ఏంటి ఆ ఫీచర్ అంటే, ఇప్పుడు మనకి ప్రెసెంట్ వాట్సాప్ లో ఉన్న మెటా ఏలో మనం ఏదైనా ఏ ఇమేజెస్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మన ఫొటోస్ ని ఏ ఇమేజెస్ లాగా క్రియేట్ చేయాలంటే ఆప్షన్ అయితే లేదు. అండ్ అలాగే మన ఫోటోని ఎడిట్ చేసుకోవాలన్నా మనకి ఈ మన ఫోటో ఇచ్చి ఎడిట్ అని మనం ఇచ్చామనుకోండి, ఎడిట్ చేసే ఆప్షన్ అయితే దాంట్లో లేదు. ఇప్పుడు మనకి వేరే వెబ్సైట్లో అయితే మన ఫోటోని ఏ ఫోటో లాగా జనరేట్ చేయడం, మన ఫోటో అక్కడ ఇస్తే ఎడిట్ చేసి ఆటోమేటిక్గా మనకి ఇవ్వడం లాంటి ఫీచర్స్ వేరే వెబ్సైట్లు అయితే ఉన్నాయి, కానీ వాట్సాప్లో లేవు. ఇప్పుడైతే మనకి ఈ ఫీచర్ని అయితే తీసుకొని రాబోతున్నారు. బట్ మన ఫోటో ఇచ్చి మనం మన ఫోటోని ఏ ఫోటో లాగా జనరేట్ చేయమని టెక్స్ట్ ఇచ్చామనుకోండి, అయితే మనం ఇచ్చిన ఫోటోని ఏ ఫోటో లాగా జనరేట్ చేసి మనకైతే ఇస్తుంది. అండ్ అలాగే మన ఫొటోస్ని, మనం ఫోన్లో దిగిన ఫొటోస్ని మనం అక్కడ ఇచ్చామనుకోండి, ఎడిట్ అని ఇచ్చామనుకోండి, బట్ మనకైతే ఆ ఫొటోస్ని ఎడిట్ చేసి అయితే మనకైతే ఇస్తుంది. ఈ ఫీచర్ అయితే ఇప్పుడు వాట్సాప్లో అయితే రాబోతుంది. బట్ చాలా మంది అయితే ఈ ఫీచర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. కొంతమంది నేను రీసెంట్గా మెటా ఏకి సంబంధించిన ఒక వీడియో చేశాను ఒక 1 month బ్యాక్. చాలా మంది ఆ కామెంట్స్లో అయితే అడిగారు, ఫోటో ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉందా దీంట్లో, ఏ ఇమేజెస్ లాగా మనం క్రియేట్ చేసుకునే ఆప్షన్ ఉందని చాలా మంది అడిగారు. బట్ ఇప్పటి వరకు అయితే లేదు. ఇప్పుడైతే మనకి వాట్సాప్లో మెటా ఏలో అయితే మనకి ఈ ఆప్షన్ అయితే రాబోతుంది, ఈ ఫీచర్ అయితే రాబోతుంది. ఇక్కడ నుంచి మీరైతే వాట్సాప్లో ఉన్న మెటా ఏలో మీ ఫొటోస్ని ఏ ఫొటోస్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు, మీ ఫొటోస్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు మెటా ఏ నుంచి అయితే. బట్ ఇదైతే చాలా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. మనం వేరే వెబ్సైట్లోకి వెళ్ళి మన ఫొటోస్ని ఇచ్చి అక్కడ ప్రాంప్ట్ ఇవ్వడం ఇవన్నీ చిరాకు. జస్ట్ ఇక్కడ మనం ఫోటో ఇస్తే మనకైతే ఏ ఫోటో లాగా మనకి జనరేట్ చేసి ఇస్తుంది. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. నేను కూడా ఈ ఫీచర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇది ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. బట్ దీని మీద అయితే వర్క్ జరుగుతుంది. ఇది త్వరలోనే మనకైతే వస్తున్నట్లయితే తెలుస్తుంది. వచ్చాక దీని అయితే టెస్ట్ చేద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్ బీటా యూజర్స్ కొంతమందికి అయితే ఈ ఒక ఫీచర్ అయితే కనబడుతుంది. మనం వాట్సాప్లో చాట్ చేసేటప్పుడు అక్కడ మనకి మైక్ సింబల్ పక్కన ఎవరితో చాట్ చేస్తాం కదా, అప్పుడు మనకి మైక్ సింబల్ పక్కన కెమెరా ఆప్షన్ అయితే ఉంటుంది. మనం ఇన్స్టాంట్గా ఫోటో దిగి పంపించాలంటే మనం దాన్ని క్లిక్ చేసి ఫోటో వీడియో చేసి పంపించుకోవచ్చు. అక్కడైతే మనకి డిఫాల్ట్గా వీడియో ఫోటో అని ఉండేది. ఇప్పుడైతే మనకి ఇంకొక ఆప్షన్ అయితే కనబడుతుంది, అదే మనకి వీడియో నోట్. కొంతమంది వాట్సాప్ బీటా యూజర్స్కి అయితే ఈ వీడియో నోట్ అనే ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. మేబీ ఇదైతే బీటా యూజర్స్కి అయితే కొంతమందికి అవైలబుల్గా అవుతుంది. బట్ నేను కూడా బీటా యూజర్నే, నాకైతే అవైలబుల్ లేదు. బట్ ఇది ఎలా వర్క్ అవుతుందో తెలియదు, కానీ ఈ ఫీచర్ అయితే మనకి రాబోతుంది. బట్ వీడియో నోట్ అంటే మనకి ఒక 2 minutes 1 minute మనం వీడియో తీసి పంపించే విధంగా తీసుకురావచ్చు. చూడాలి, ఈ ఫీచర్ అయితే మనకి త్వరలో రాబోతుంది. కొంతమంది బీటా యూజర్స్కి మాత్రం ఈ ఫీచర్ అయితే కనబడుతుంది, బట్ నాకైతే కనబడట్లేదు. వచ్చాక దీని మీద కూడా మీకు ఒక వీడియో చేసి షార్ట్ లాగా అయితే పెడతాను. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్న మనకి షామీ నుంచి. షామీ అయితే జూలై 9 తారీఖున మనకి ఒక 2 పవర్ బ్యాంక్ని అండ్ అలాగే మనకి ఇయర్ బడ్స్ని అయితే తీసుకొని రాబోతుంది. పవర్ బ్యాంక్స్ చూసుకున్న మనకి షామీ బ్రాండ్ మీద అయితే వస్తున్నాయి. ఇయర్ బడ్ చూసుకున్న మనకి రెడ్మీ బ్రాండ్తో అయితే వస్తున్నాయి. ఇయర్ బడ్ చూసుకున్న మనకి రెడ్మీ బడ్స్ 5C అనే మోడల్తో అయితే ఇయర్ బడ్స్ అయితే వస్తున్నాయి. ఇందులో మనకి ANC కూడా ఉండొచ్చు. బట్ మనకి 5C అంటే మనకి బడ్జెట్లో అయితే వస్తుంది. ఒక 2000-2500 అయితే వస్తుంది. మనకి పవర్ బ్యాంక్ చూస్తున్నా మనకి షామీ పవర్ బ్యాంక్ 4i అనే ఒక 10,000 mAh పవర్ బ్యాంక్ అయితే తీసుకొచ్చారు. ఇంకో పవర్ బ్యాంక్ కూడా మనకి షామీ పాకెట్ పవర్ బ్యాంక్, ఇది కూడా 10,000 mAh పవర్ బ్యాంకే. ఒకటి పాకెట్ సైజ్ అయితే ఉంటుంది, మనకి చిన్నగా అయితే ఉంటుంది. ఇంకొకటి పెద్ద సైజ్ పవర్ బ్యాంక్. ఈ రెండిట్లో మనకి 22.5 watts మనకి ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తాయి, మనకి అవుట్పుట్కి అయితే సపోర్ట్ చేస్తాయి. ఇవైతే మనకి జూలై 9 తారీఖున అయితే లాంచ్ అవబోతున్నాయి. బట్ వీటి ప్రైస్ ఎంతో మెన్షన్ చేయలేదు, కానీ బట్ ఆ రోజు దీనికి సంబంధించిన ప్రైస్, ఇయర్ బడ్స్ సంబంధించిన ప్రైస్ కూడా మనకైతే తెలుస్తుంది. అండ్ అలాగే మీరు షామీ, రెడ్మీ, పోకో డివైసెస్ యూస్ చేస్తున్నట్లయితే ఇప్పుడైతే వీళ్ళు షామీ 10th anniversary అని ఒక క్యాంపెయిన్ అయితే రన్ చేస్తున్నారు. ఈ క్యాంప్లో ఏంటంటే మనకి స్పేర్ పార్ట్స్ మీద 50% ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీ మొబైల్లో బ్యాటరీ చెడిపోయింది అనుకోండి, ఆ బ్యాటరీ రీప్లేస్ చేసుకోవాలనుకుంటే ఆ బ్యాటరీ కాస్ట్ ఒక 2000 ఉంటే బట్ మనకి 50%కి అయితే వస్తుంది, 1000కి అయితే వస్తుంది. ఇలా మీ మొబైల్ ఏదైనా స్పేర్ పార్ట్స్ కొత్త వేయించుకోవాలనుకుంటే, బ్యాటరీ అనే కాదు డిస్ప్లే
డిస్ప్లే కానీ ఏదైనా, బట్ మీకైతే 50% అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు షామీ, రెడ్మీ, పోకో డివైస్ యూస్ చేస్తున్నట్లయితే మీరైతే స్పేర్ పార్ట్స్ వేయించుకోవాలనుకుంటే బట్ మీరైతే సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళండి. జూలై 1 నుంచి మనకి స్టార్ట్ అయిపోయింది, మనకి జూలై 31 వరకు అయితే ఇదైతే రన్ అవుతుంది. ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా షామీ, రెడ్మీ, పోకో డివైస్ యూస్ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా స్పేర్ పార్ట్స్ ఏమైనా వేయించుకోవాలనుకుంటే బట్ వాళ్ళైతే 50% ఆఫర్ అయితే వాళ్ళు స్పేర్ పార్ట్స్ వేయించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి OnePlus నుంచి OnePlus Nord 4 సంబంధించిన మనకి డిజైన్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చాయి. మనకి OnePlus Nord CE4 Lite వచ్చింది, CE4 వచ్చింది, కానీ మనకి OnePlus Nord మనకి 4 ఇది CE కాదు, మనకి OnePlus Nord 4 ఇది మనకి 30,000 దాకా దీని ప్రైస్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే 6.74 ఇంచెస్ మనకి 1.5K డిస్ప్లే అయితే ఉంటుంది. ప్రాసెసర్ చూసుకున్న మనకి Qualcomm Snapdragon 7+ Gen 3 అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మొబైల్ సపోర్ట్ చేస్తుంది. బట్ చూడాలి ఈ మొబైల్ ఎప్పుడు తీసుకొస్తారో, బట్ తీసుకొచ్చాక దీని ప్రైస్ మాత్రం ఖచ్చితంగా 30,000 పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నా మనకి మోటరోలా నుంచి మోటరోలా Edge 50 Ultra మొబైల్ అయితే మనకి ఈ రోజు అయితే లాంచ్ అయింది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అన్న ప్రైస్ అయితే మీకు చెప్తాను. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ అయితే చూడండి, తర్వాత ప్రైస్ అలాగే ఆఫర్స్ ఏం బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారో తర్వాత చెప్తాను. ఇందులో స్పెసిఫికేషన్ చూసుకున్నా మనకి 6.9 ఇంచెస్ మనకి మెయిన్ స్క్రీన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి కవర్ స్క్రీన్ చూసుకుంటే మనకి 4 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకున్న మనకి Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇంకొక 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే మనకి 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. IPX8 తో వస్తుంది. 4500 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి 45 వాట్స్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మనకి 15 వాట్స్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 5 వాట్స్ మనకి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. ఇక ప్రైస్ చూసుకుంటే వీలైతే 99,999 రూపాయలు అయితే పెట్టారు. మనకి ₹1 అయితే ₹1,00,000 అయితే మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. బట్ వీలైతే బ్యాంక్ ఆఫర్ అయితే ఒక 5,000 అయితే ఇస్తున్నారు, బ్యాంక్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఫస్ట్ సేల్ కి అయితే లాంచ్ ఆఫర్ అని ఇంకొక 5,000 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. మనకి 10,000 పోతే 89,999 రూపాయలకి అయితే వస్తుంది. ఫస్ట్ సేల్ లో కొంటే మీకు అయితే 90,000 అయితే వస్తుంది. ఇందులో మనకి ఒకటే స్టోరేజ్ వేరియంట్ మనకి 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి బెనిఫిట్ చూసుకుంటే వీలైతే ఇయర్ బడ్స్ అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నారు. మనకి మోటరోలాకి సంబంధించిన మనకి మోటో బడ్స్ ప్లస్ ఇయర్ బడ్స్ అయితే మనకి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీటి వర్త్ చూసుకున్నా మనకి 9,999 రూపాయలు అయితే ఉంటుంది. మనకి 10,000 అయితే ఇయర్ బడ్స్ అయితే వర్త్ అయితే ఉంటుంది. ఇవి మీకు బాక్స్ లోనైతే వస్తాయి. బట్ మీరు ఫస్ట్ సేల్ లో కొన్నా లేకపోతే ఆఫ్టర్ సేల్స్ లో కొన్నా మీకైతే బాక్స్ లో అయితే 10,000 వాల్యూ ఉండే ఇయర్ బడ్స్ అయితే మీకు ఫ్రీగా అయితే వస్తాయి. ఇవి ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ అండ్ అలాగే స్పెసిఫికేషన్స్ అయితే. బట్ 90,000 అంటే కొంచెం ఎక్కువ అయిందని చెప్పొచ్చు ప్రైస్ అయితే. బట్ మనకి వీళ్ళు స్టోరేజ్ వేరియంట్ లో మనకి 12GB ప్లస్ 512GB తీసుకొచ్చారు. మనకి 8GB ప్లస్ 128GB 256GB ఇలా తీసుకొస్తే మనకి ఒక 70,000 65,000 పెడితే మాత్రం అక్కడ ఎక్సలెంట్ ఫోన్ అయితే ఇదైతే మనకి అమెజాన్ లో మనకి ప్రైమ్ డేల్ సేల్స్ అయితే జరుగుతున్నాయి కదా, మనకి 20-21 తారీఖున 2 రోజులు. అప్పుడైతే ఈ మొబైల్ సేల్కి అయితే వస్తుంది. ఒకవేళ ఈ మొబైల్ మీరు కొనాలనుకుంటే అప్పుడైతే కొనొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.